నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమలకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి దర్శించుకోవడానికి అక్కడ అనేక నిబంధనలు పాటించాలి. కానీ వైసీపీ హయాంలో సాక్షాత్తు మొన్న మేము కాపు టైగర్ అంట ఈ కావాలనే పోర్ట్రేషన్ సెల్ఫ్ డబ్బా కొట్టించుకుంటున్నటువంటి ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నాడో ఇక్కడ దేశం ఫ్లాగ్ కదా, అసలు దేశం ఫ్లాగ్ కూడా తగిలించుకోవచ్చో లేదో నాకైతే తెలియదు. దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ వైసీపీ ఫ్లాగ్, ఆ వైసీపీ సింబల్ తగిలించుకొని అక్కడ పోయినాడు. అదే మాదిర ఆర్కే రోజా కూడా ఏం చేసింది, వైసీపీకి సంబంధించినటువంటి ఆ పోర్ట్రేషన్ ఎక్కడ పడితే అక్కడ ఆ స్కూల్ పైన బిల్డింగ్ల పైన ఏ విధంగా అయితే కలర్ వేస్తారో ఆ మాదిర వైసీపీ ఈ రిప్రజెంటేషన్ చేసేటువంటి ఆ జెండా కల చీర కట్టుకోకపోవడము, అక్కడ పోయి దేవుడి పైన దేవుడు ఎదురుగానే రాజకీయాలు మాట్లాడడం, ఇలాంటి అనేక వేస్ట్ పనులు చేశారనమాట. కానీ ఆ రోజున వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయాల అధికారం వాళ్ళ చేతలో ఉంది. ఇప్పుడు సరికొత్తగా మంచి ప్రభుత్వం వచ్చింది, టీటీడీలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో వాస్తవంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ వీడియో ఫోటోలో చూపిస్తున్నటువంటి ఈ మహిళ దివ్యుల మాధురి మనకు తెలుసు. అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ తనూజ, ఈ మనకు సుపరిచితురాలే సోషల్ మీడియా వేదికగా. దాంతోపాటు బిగ్ బాస్ పోయినారు. ఆ టైంలో వీళ్ళిద్దరూ టీమ్మేట్స్ గాను అదేవిధంగా ఒకే షోలో ఉన్నారు కాబట్టి బాగా క్లోజ్ అయినారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మా టీవీలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లోనూ అక్కడ బాగా క్లోజ్ అయిపోయినారు. అయితే నిన్న ఒక విషయం జరిగింది. వీళ్ళిద్దరూ బర్త్డే జరుపుకోవడానికి తిరుమలకు పోయినారు. తిరుమలకు పోయేటప్పుడు ఏం చేశారు, కింది నుంచి తిరుపతి నుంచి కొండపైకి కేక్ తీసుకెళ్ళినారు. కేకులు కట్ చేశారు, బర్త్డే చేసుకున్నారు. ఆడికి సరిపోయింది. యాక్చువల్లీ తప్పుల్లో భాగంగా కింది నుంచి కేక్ కూడా పైకి తీసుకెళ్ళకూడదు అనేది నిబంధనలో ఉన్నది. నిబంధనలో పార్టీల గురించి మాట్లాడకూడదు, ఇవన్నీ అనేది అనేక నిబంధనలు. ఆ గుట్కాలు తీసుకెళ్ళకూడదు, సిగరెట్లు తీసుకెళ్ళకూడదు, మద్యం సీసాలు తీసుకెళ్ళకూడదు, అనేక నిబంధనలు ఉంటాయి. అందులో భాగంగా నిబంధనలు తొంగలో దొక్కి వీళ్ళు అక్కడికి పోయి అక్కడ కేక్ కట్ చేసి మమ్మల్ని ఎవరు ఏం చేస్తారా అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ వాస్తవంగా పాపం వాళ్ళకి తెలియక అక్కడ పోయి తృప్తిగా ఆ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పబ్లిష్ చేసుకున్నారు. కానీ వాళ్ళకు తెలియకపోవచ్చు, 10 మందికి తెలియజేయాలని చెప్పి ఇలాంటి తప్పులు ఎవరు చేయకూడదని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అందులో భాగంగా కేక్ కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాళ్ళపైన కేసు రిజిస్టర్ అయినది. ఇప్పుడు అక్కడ ఏదైతే టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేశారు. ఇదే మాదిర నేను ఇందాక చెప్పినట్టు కొన్ని నిబంధనల భాగంగా అసలు మద్యం సీసాలు, ఆ బిర్యానీ పొట్లాలు ఇవన్నీ తీసుకెళ్ళకూడదు. గత 5 ఏళ్లలో మనం చూసాం గంజాయి పీకలు కూడా దొరికినాయి, గంజాయి కూడా దొరికినటువంటి దాఖలాలు మనం చూసాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఇది తిరుమలలో గతంలో 5 ఏళ్లలో. కానీ దొంగ అన్నట్టు ఈ రోజున బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు టీటీడీ చైర్మన్ పైన అది అవాకులు చవాకులు పెళ్తున్నారు. రోజుకు ఒక నీట్గా ఒక మంచి సంస్కరణ, ఒక కట్టుబాట్లు తీసుకొస్తా ఉంటే ఇప్పుడున్నటువంటి టీటీడీ పాలక మండలి వీళ్ళపైన బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో ఈ వీడియో సందర్భంగా నేను చెప్తున్నాను, నేను ఇందాక చెప్పాను కదా మద్యం సీసాలన్నీ తీసుకెళ్ళకూడదని. కానీ మనం కూడా ఆ రోజు ఒక వీడియో చేసాం. ఏది, తిరుమలకి స్వయంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరులు మద్యం సీసాలు తీసుకెళ్ళి కౌస్తుభం అనేటువంటి వసతి గృహం దగ్గర ఆడ పొదల్లో మద్యం సీసాలు పెట్టారు. మళ్ళీ ఏం చెప్పాలా, ఉన్నట్టుని ఇమ్మీడియట్గా సాక్షి వాళ్ళకి తీసుకొచ్చి ఒరే తిరుమలని అపవిత్రం చేయడానికి చూడు, వీళ్ళు ఏం చేస్తున్నారో తిరుమలలో ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పారుతుంది అని పోర్ట్రేషన్ చేసే విధంగా వాళ్ళు చేసినటువంటి పనులు. కానీ క్లియర్ కట్గా మనకు అక్కడ సీసీటీవీలో క్లియర్గా కనిపించింది. ముఖ్యంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి యొక్క ముఖ్య అనుచరుడు ఇంకా సాక్షి విలేకరులు కూడా ఆ యొక్క పాపంలో పాల్పంచుకున్నారా అని చెప్పి దేవుడికి ఎదురుగా పోవడం ఏంది, దేవుడి దగ్గర మీరు చేస్తున్నటువంటి పనులు ఏంది, ఎంత కండకావరం అనుకోవాలా. ఇలాంటి అనేక మూలాన ఇటువంటి నిబంధనలు వస్తున్నాయి. కేకులు తీసుకెళ్ళకూడదు, ఇలాంటి ఏదేమైనా కూడా మనస్ఫూర్తిగా తృప్తిగా దేవుడి దగ్గరికి పోయినావా, దర్శించుకున్నావా. కొంతమంది అయితే మహా అంటే మన ఖర్చు మాయన ఆ 2000, 3000 డబ్బులు తీసుకెళ్ళి దేవుడిని దర్శించుకొని వచ్చారు. ఆ సమయంలో తృప్తిగా కిందకు వచ్చేస్తారు. చాలు, మొబైల్లో కూడా తీసుకెళ్ళరు కొంతమంది. ఆ మాదిరి ఉండాలి దేవుడి దగ్గరికి పోయినప్పుడు అని కొంతమంది నెటిజన్లు కూడా ఈ మధ్య చెప్తానే ఉన్నారు. ఇంకా వీళ్ళు చేసినటువంటి ఎందుకు ఇటువంటి కఠిన నిబంధనలు వచ్చాయంటే మనం ఆ మధ్య చూసాం. ఏది, చంద్రగ్రహణం రోజు అక్కడ తిరుమలలో ఆ ప్రధాన ద్వారం దగ్గర బేగాలు వేస్తారనమాట. ఆ బేగాలు వేసినప్పుడు వీళ్ళు అక్కడ పోయి ఫోటోలు తీసుకుంటారు. ఎవరు, తిరుమల న్యూస్ కవర్ చేసేటువంటి టీవీ9 విలేకరు కావచ్చు, ఏబిఎన్, సాక్షి, టీవీ5, ఈటీవీ, ఏ విలేకరైనా న్యూస్ ఛానల్ వాళ్ళు, ఎన్టీవీ వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ పోయి ఫోటోలు తీసుకుంటారు. బేగాలు చేశారు అని చెప్పి అది ఆటోమేటిక్గా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఏమైంది, ఈ టీవీ5 విలేకరు ఆ మాదిరి పేకం పట్టుకుంటే
బిఆర్ నాయుడు తిరుమలలో ఏం చేస్తున్నాడు చూడండి, ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు, ప్రైవేట్ వ్యక్తుల చేతికి బేగాలు ఇస్తున్నాడని చెప్పి. ఆయన చేతుల్లో బేగాలు లేవు, ఏం లేవు, కారు బేగాలు తీసుకొని అటు పెట్టాడనమాట. అదే ఫోటో సాక్షి వాళ్ళది ఉన్నది, టీవీ9 వాళ్ళది ఉన్నది, ప్రతి ఒక్కరిది ఉన్నది అక్కడ. కేవలం వాళ్ళు తృప్తిగా మేము తిరుమల న్యూస్ కవర్ చేస్తున్నామని చెప్పి ఆ యొక్క జర్నలిస్టుల గ్రూపుల్లోనూ ఆయా మీడియా గ్రూపుల్లోనూ వాళ్ళు షేర్ చేసుకున్నారు. దాంట్లో తప్పే ఉండదు. కానీ ఆ 1.5 గంట 2-3 గంటల గ్యాప్లో ఏం చేశారో మొత్తం ఇజ్జుడు బిఆర్ నాయుడు చేతలో ఉన్నది మాది చేస్తున్నాడని చెప్పి. అంటే నిజం గడప దాటే లోపు చెడు ప్రపంచం అంతా చక్కర్లు కొట్టేసినట్టు ఆ వ్యవహారం కావచ్చు, ఈ మద్యం వ్యవహారం ఏదైతే బాటల్లో ఆడిపెట్టి ఈ యొక్క టీటీడీ వాళ్ళ పైన ఇప్పుడున్నటువంటి పాలక మండలి పైన ఆ బురద చల్లేద్దాము, ఈ ప్రభుత్వం పైకి నెప నెట్టేద్దామని చెప్పి ఆ రోజుల్లో చేసినటువంటి కుటిలయత్నాలు ఆటోమేటిక్గా బయటపడినాయి. అదే మాదిరా ఈ మధ్య అంటే ఈవిడికి ఆల్రెడీ తెలుసు ఎవరైతే ఈవిడ ఉన్నదో దివ్యల మాధురి, ఈవిడికి క్లారిటీగా ముందే తెలుసు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో కూడా మంచిగా నీట్గా చీరలు కట్టుకునింది, అక్కడ దాకా ఓకే. కానీ అక్కడ పోయి రీల్స్ చేసి తిరుమలలో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆల్రెడీ ఇటువంటి ఇబ్బందులు విపత్కర పరిస్థితులు ఉన్న మూలాన ఇప్పటికైనా జాగ్రత్త ఉందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేకుండా పోయిందనేది నిజంగా దురదృష్టకరము. ఈ మధ్య కాలంలో కూడా హైదరాబాద్ వేదికగా అక్కడెక్కడో బయట ప్రగతి రిసార్ట్స్ సంథింగ్ అదర్ రిసార్ట్స్ అక్కడికి పోయి అక్కడ మద్యం కోసము ఎవరైతే కొంతమంది వచ్చినారో ఒక బర్త్డే పార్టీ నిమిత్తము ఆ మద్యం కోసము ఆడ పర్మిషన్ తీసుకోలేదు పోలీసు వాళ్ళ దగ్గర. ఆ యొక్క వివాదంలో కూడా ఈవిడ చిక్కు ఉన్నారు. ఇలాంటి అనేక రోజుకు ఒక వివాదంలో చిక్కుంటా పోతూ ఉండడం ఇది ఒక సరికొత్త వివాదం ఏం లిస్టులో చేరిపోయింది. ఈవిడే కాకుండా ఈ మధ్యకాలంలో గీతు రాయల్ అనేటువంటి సోషల్ మీడియా ఫేమ్ ఒక ఆవిడ కూడా గోవిందా గోవిందా అనేటువంటి ఖడ్గం సినిమాలో ఉన్నటువంటి ఆ పాటను బేస్ చేసుకొని ఇష్టానుసారం ఆడ ఎక్కడ పడితే అక్కడ కారు ఆపి ఆ యొక్క లొకేషన్లో వీడియో తీసుకోవడం, ఏమైనా దేవుణ్ణి దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎట్లా పడితే అక్కడ అది చెప్పడానికి బాగోట్లా అటువంటి విధంగా డ్యాన్సులు వేసి దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము. ఎస్, ఇప్పుడున్నటువంటి టీటీడీ పాలక మండలి ఇప్పుడు ఏ విధమైనటువంటి నిబంధనలు ఉన్నాయో దీనికి మించి నిబంధనలు తీసుకొచ్చినా తప్పు లేదు. లేకుండా ఉంటే కాలం మారింది, సమాజం మారింది, తరతరాలు మారుతున్నాయి. ఈ రోజున కఠినాత్మకంగా వ్యవహరించుకుంటూ ఉంటే భావితరాలు దేవుడి పైన భక్తి కోల్పోతారు. ఒక్కసారి ఆ భక్తి కానీ విశ్వాసం కానీ కోల్పోతే సమాజం అతలాకుతలం అవుతుంది. మత విశ్వాసాలలో అంటే దేవుడు అనేటువంటి భయం కూడా లేకపోవడం వల్ల దొంగతనాలు పెరిగిపోతాయి, కిడ్నాపులు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు. మన పైన ఒకరున్నారు, మనం చూసేటువంటి వ్యక్తి ఒకరున్నారు, ఆ దేవుడు ఉన్నాడు, దేవుడు క్షమించడం అనేటువంటి భయం ప్రతి ఒక్కరిలో కలగాలంటే పాలక మండలి ఒక మనుషులుగా ఈ టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పలేదని నేనైతే స్వయంగా భావిస్తున్నాను. మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నా. ధన్యవాదాలు.